పెద్దపల్లి జిల్లా గర్మిలపల్లి గ్రామం, మరి పెద్దపల్లి జిల్లా వెంపేడు గ్రామాల మధ్యలో మానేరు వాగులో 2016లో మరి ఈ బ్రిడ్జిని స్థాపించడం జరిగింది. శంకుస్థాపన మంత్రి సోమవారం సత్యనారాయణ గారు, మాజీ సభాపతి మౌన్ గారి ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జిని నిర్మించుకోవడం జరిగింది. ఈ బ్రిడ్జిని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆ ప్రభుత్వం గత 5-6 సంవత్సరాలు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు కావస్తున్నా ఈ మధ్య కాలంలో 2 నెలల కింద రెండు భీములు కింద పడి ఇరిగిపోవడం జరిగింది. మరి ఈరోజు రాత్రి సడన్గా మళ్ళీ గాడుపు రావడంతో ఒక 5 భీములు కూలిపోయినాయి ఇక్కడ. మరి ఆ ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా మొద్దు నిద్రలో వ్యవహరిస్తున్నది. మరి ఇటు చూసుకుంటే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మరి ఇటు చూసుకుంటే గండ్ల సత్యనారాయణరావు గారు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఈ బ్రిడ్జి గురించి ఒక్కసారైనా ఆలోచించవలసిన అవసరం ఉన్నది కదా. మరి ఎందుకు ఈ బ్రిడ్జి పట్టించుకోవడం లేదు? గండ్ల సత్యనారాయణరావు గారు గతంలో ఒకసారి బ్రిడ్జిని పరిశీలించడం కూడా జరిగింది. మరి ఎందుకు దీని గురించి పునరాలోచన చేయడం లేదని చెప్పనేసి ఈరోజు ఎంఆర్పిఎస్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి జిల్లా కలెక్టర్లు గారు, మరి భూపాలపల్లి కలెక్టరు, పెద్దపల్లి కలెక్టర్ గారు ఒకసారి ఈ బ్రిడ్జిని సందర్శించి ఈ బ్రిడ్జిని రక్షించవలసిన బాధ్యత వారిపైన కూడా ఉన్నదని చెప్పనేసి ఈ సందర్భంగా వారికి మేము వినవిస్తున్నాం. ఈ బ్రిడ్జిని ఏది ఏమైనప్పటికీ గత 7-8 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పూర్తి కాకపోను. అదేవిధంగా మరి ఉన్నది కూడా మళ్ళీ ఇంకా ఉన్న భీములు కూడా కింద పడిపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి బ్రిడ్జిని ఎట్టి పరిస్థితిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, 2 జిల్లా కలెక్టర్లు మరి దీన్ని కాపాడవలసిందిగా ఎంఆర్పిఎస్గా మేము వినవిస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా. ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలకటి రాజయ్య మాదిగా.